నమస్తే. ఉత్తరాంధ్రను డెవలప్ చేస్తాను, విశాఖను రాజధాని చేస్తాను, అందుకోసం నేను అక్కడే ఉండాలి, అందుకే రిషికొండను తవ్వేసి ఇక్కడ ప్యాలెస్ కట్టుకున్నాను, అలాగే పరిపాలనా కార్యాలయ భవనాలన్నీ కూడా ఇక్కడే నిర్మించేందుకు చూస్తున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఆయన 5 ఏళ్లు పరిపాలించినంత కాలం చెప్పారు. కానీ చివరకు చూస్తే విశాఖను దోచుకున్నంతగా భూములు ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడ అంత దోపిడీ జరగలేదని చెప్పి మనం విన్నాం. ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి విశాఖను కూడా డేటా హబ్గా ఐటీ హబ్గా చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంది. మరి ఆ 5 ఏళ్లు విశాఖ ఉత్తరాంధ్ర ఏ విధంగా ఉంది, మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్, అక్కడ ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా లియో న్యూస్ ప్రేక్షకులకు వివరించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు నేను విశాఖను రాజధాని చేసేస్తున్నాను అని చెప్పి 5 ఏళ్లు అదే మాట చెప్పారు. కానీ ఆయన కూడా చివరకు గ్రాఫిక్ రిలీజ్ చేసి పక్కకి వెళ్ళిపోయారు. సో మరి ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత విశాఖను రాజధాని చేస్తాం అనలేదు, కానీ ఐటీ హబ్గా మాత్రం మీరు డెవలప్ చేస్తామని చెప్పి ఈవెన్ వచ్చే కంపెనీలన్నీ కూడా అక్కడికే తీసుకొచ్చారు అని కూడా మనం వింటూ ఉన్నాం. సో నిజంగానే మరి వీళ్ళు చెప్తున్నట్టు అంత డెవలప్మెంట్ అక్కడ జరుగుతుందా? ఇప్పుడు ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉందంటారు? ఇక్కడ విశాఖపట్నం మీద జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి కన్నుంది. ఎట్లయినా సరే విశాఖపట్నాన్ని కొల్లగొట్టాలని మొదటి నుంచి అతను మరి వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటూనే ఉన్నాడు. మెయిన్ గా ఏంటంటే ఉత్తరాంధ్రలో బాక్సైట్ ఖనిజం ఉంది. ఆ బాక్సైట్ ఖనిజానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చాలా ప్లాన్లు ఉన్నాయి, చాలా ప్లాన్లు వేశాడు, గతంలో కూడా వేశాడు. ఆ బాక్సైట్ ఖనిజం వాటికి సంబంధించి ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. తర్వాత వాళ్ళ అమ్మని విజయలక్ష్మిని నిలబెట్టాడు, విశాఖపట్నం ఎంపీగా నిలబెట్టి పోటీ చేసి గెలిపించుకొని మనం అక్కడ తిష్ట వేసేద్దామని చెప్పి ప్లాన్ చేశాడు. విశాఖ వాసుల అదృష్టం కొద్దీ విజయలక్ష్మి ఓడిపోయింది అక్కడ. ఆ తర్వాత మళ్ళీ ఎట్లా కొల్లగొట్టాలి విశాఖపట్నాన్ని, ఉత్తరాంధ్ర మొత్తాన్ని ఎట్లా కబ్జా పెట్టుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి రకరకాలుగా ఆలోచించుకున్నాడు. ఈ లోపల ఒక్క ఛాన్స్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవకాశం ఇచ్చారు. దొరికింది ఛాన్స్ అన్నాడు, విశాఖపట్నం మీద పంజా విసిరాడు. మొత్తం తీసుకొచ్చేసి ఉత్తరాంధ్ర మొత్తానికి ఇన్ఛార్జిగా విజయసాయి రెడ్డిని పెట్టుకున్నాడు. విజయసాయి రెడ్డి నమ్మిన బంటు కాబట్టి, మొత్తం చార్టెడ్ అకౌంటెంట్ తిమ్మిని బమ్మిని చేయగల సిద్ధహస్తుడు కాబట్టి విజయసాయి రెడ్డికి ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగిచ్చాడు. కొట్టు, ఇది నా టార్గెట్ నేను అచీవ్ కావడానికి నువ్వు ఈ పనులు చేసి పెట్టు అని అతన్ని పంపించాడు. అక్కడ విజయసాయి రెడ్డి మనకు తెలుసు కదా, ఆ ఎండోమెంట్స్ ఎంప్లాయీ అవి కథలు అవన్నీ ఆ దరిద్రాలన్నీ మళ్ళీ మనం తరతడికి చెప్పుకోవాల్సిన అవసరం. అవన్నీ చేసి మొత్తానికి విశాఖపట్నంలో ల్యాండ్ డీలింగ్స్ చేయటంలో, విశాఖపట్నం అంటే ఉత్తరాంధ్ర ప్రజలు కూడా సాధారణంగా అంటే వాళ్ళు కొంత అమాయకంగా ఉంటారు. ఉత్తరాంధ్ర ప్రజల అమాయకత్వాన్ని కొల్లగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ రెడీ అయిపోయి మొత్తం సిస్టమేటిక్గా ఒక్కొక్కటి కబళించటం మొదలుపెట్టారు విశాఖపట్నాన్ని. ఆ కబళించటం ఎక్కడ దాకా పోయిందంటే మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు రిషికొండని నరికేసి ప్యాలెస్ కట్టుకొని, అంటే తన కుటుంబ సభ్యులు చక్కగా విశాలంగా నివసించటానికి, హెలికాప్టర్ వెళ్ళి అక్కడే దిగటానికి, శుభ్రంగా బాత్రూంలో కూర్చుంటే మొత్తం సముద్రం మొత్తం కనపడేలాగా, అంటే ఆ సముద్రంలో సముద్రం వైపు చూస్తూ అక్కడ స్నానం చేసుకొని అన్ని కార్యక్రమాలు చేసుకోవటంలో అంత ఆనందం పొందుదాం, 30 సంవత్సరాలు మనమే ముఖ్యమంత్రిగా ఉంటాము అన్న ఉద్దేశంలో మొత్తం అంటే బాత్రూంలో మసాజ్ టేబుల్స్, అంటే మసాజ్ చేసుకుంటూ ఉంటే సముద్రం కనపడుతూ ఉండాలన్నమాట. ఇటువంటి విలాసవంతమైన కోరికలతోటి, ప్రభుత్వ డబ్బుతోటి, ప్రకృతి నియమాలను నిబంధనలను ఉల్లంఘించి అక్కడ ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకున్న విషయం మనకు తెలిసిందే. అట్లా చేసుకున్న ఈ లోపల ఏం చేశాడు, మొత్తం ల్యాండ్స్ అన్నీ కొల్లగొట్టుకున్నాడు. మొత్తం అంతా కూడా విశాఖపట్నంలో ఉన్న అమాయక ప్రజల ల్యాండ్స్ అన్ని కబలించటం మొదలుపెట్టారు. గగ్గోలు మొత్తం. అంతకు ముందు కొన్ని భూ కుంభకోణం ఆరోపణల మీద 2014-19 మధ్య తెలుగుదేశం గవర్నమెంట్ ఒక సిట్ని ఏర్పాటు చేస్తే ఆ సిట్ రిపోర్టుని తీసుకొని కాపీని పెట్టుకొని మొత్తం ఎక్కడెక్కడైతే డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ఉన్నాయి తీసుకొని వాటి మీద కబ్జా పెట్టారు. ఎండోమెంట్స్ ల్యాండ్ కబ్జా పెట్టారు, సింహాద్రి అప్పన్న ల్యాండ్స్ కబ్జా పెట్టారు. 1 కాదు 2 కాదు,
మొత్తం దోచేదులు పెట్టారు. ప్రకృతి సంపద ల్యాండ్ మొత్తం దోచేదులు పెడితే విశాఖ ప్రజలు గగ్గోలు పెట్టారు. నీ రాజధాని వద్దు, నీ పాడు వద్దు, నువ్వు ఎందుకు, మాకెందుకు ఈ దరిద్రం, ప్రశాంతంగా బతుకుతున్నాం మేమని చెప్పి విశాఖ ప్రజలు ఆక్రోశించారు. ఆ స్థాయిలో విశాఖపట్నాన్ని కొల్లగొట్టి ఇంకా దాహం తీరక ఏం చెప్పాడు తెలుసా కోర్టుకి? విశాఖపట్నం అంటే ఉత్తరాంధ్ర మొత్తం వెనుకబడి ఉంది, నేను అక్కడ వెళ్ళి కూర్చుంటే కానీ డెవలప్ కాదు అని చెప్పి ఉత్తరాంధ్రలో వెళ్ళి విశాఖపట్నంలో కూర్చుంటానని చెప్పి ప్లాన్ చేశాడు. దాన్ని ఒక కార్యనిర్వాహక రాజధాని అని పేరు పెట్టి అక్కడికి పోదామని. ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళి ఏం చెప్పాడు? అదే విశాఖపట్నమే రాజధాని, నెక్స్ట్ నేను ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో చేస్తాను అన్నాడు. భయపడిపోయారు అసలు ఉత్తరాంధ్ర ప్రజలందరూ, భయకంపితులయ్యారు. మళ్ళీ వచ్చేస్తాడేమో అని చెప్పి చితక్కొట్టారు. ప్రజాస్వామ్య పద్ధతిలో చితక్కొట్టి అవతల పడేశారు. ఆ తర్వాత విజయసాయిరెడ్డి దోచుకోవటం అయిపోయిన తర్వాత విజయసాయిరెడ్డి దోచుకున్న దాంట్లో తనకి వాటా కరెక్ట్గా రాలేదనో ఏంటో మరి తెలియదు, కానీ విజయసాయిరెడ్డిని తీసేసి వైవి సుబ్బారెడ్డిని పెట్టాడు. వైవి సుబ్బారెడ్డి అంటే వాళ్ళ బాబాయ్, ఆ బాబాయిని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. మొత్తం అంటే సీనియర్ లీడర్లు అందరూ కూడా, అంటే బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు వీళ్ళందరూ ఉన్నారు కదా. ధర్మాన ప్రసాదరావు ఒకసారి చెప్పాడు, ఆడేవాడో సుబ్బారెడ్డి ఆడొచ్చి మా మీద పెత్తనం చేస్తాడేందయా అన్నాడు. అంటే అంత స్థాయిలో మొత్తం ఎక్స్ప్లాయిట్ చేసేసారు మొత్తం ఉత్తరాంధ్ర మొత్తాన్ని. ఇప్పుడు ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా జగన్మోహన్ రెడ్డిని చితగ్గొట్టి అవతల పడేసిన తర్వాత కూటమి ప్రభుత్వం తిరుగులేని మెజారిటీతో రాష్ట్రం అధికారం చేపట్టిన తర్వాత మొత్తం రాష్ట్రంలో 9.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చారు. 9.5 లక్షల కోట్లు. భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా 12 నెలల కాల వ్యవధిలో 9.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాలేదు. ఇట్ ఈజ్ ఆల్ టైమ్ రికార్డ్. బాహుబలి సినిమా రికార్డు క్రియేట్ చేసినట్టు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఒక పెట్టుబడుల రికార్డు. ఇంత రికార్డు స్థాయిలో వచ్చిన ఈ పెట్టుబడులు చూసి కేంద్ర ప్రభుత్వమే ఆశ్చర్యపోయింది. ఏంటి ఇట్లా వస్తున్నారు, ఆంధ్రప్రదేశ్కి ఇట్లా క్యూ కడుతున్నారు ఏంటి అని మొత్తం ఇక్కడ మనం ఇంత పెట్టుబడులు ఎందుకు వచ్చినాయి, ఆంధ్రప్రదేశ్కి ఇన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎందుకు వచ్చినాయంటే ఎలక్ట్రానిక్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, సెమీ కండక్టర్సు, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విద్య, డిజిటల్ నైపుణ్యాలు, ఇటువంటి కొత్త కొత్త అంశాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఈ విషయాలన్నీ మొత్తం వేరే రాష్ట్రాలకి తెలిసే లోపలే విధాన పత్రాలు రిలీజ్ చేసి మేము ఈ రంగాల్లో మాకు పెట్టుబడులు కావాలి అని అడిగితే ఈ వెంచర్ క్యాపిటలిస్టులు వీళ్ళందరూ కూడా ఈ రంగాల్లో ఎవరెవరు మనల్ని పెట్టుబడి అడుగుతారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే ప్రతి ఆపర్చునిటీని అందిపుచ్చుకొని రాష్ట్రానికి ఎట్లా ప్రయోజనం చేకూర్చాలి అన్న ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు ఉండబట్టి ఇవన్నీ పెట్టారు. ఇటువంటివన్నీ పెట్టడంతో విపరీతంగా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, ఇంకా రాబోతూ ఉన్నాయి. మొత్తం ఇక్కడ గూగుల్ వాళ్ళు తీసుకొచ్చి 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ని విశాఖపట్నంలో పెట్టబోతున్నారు. ఎట్లా పెడతారు, ఎందుకు పెడుతున్నారు? అంత సానుకూల వాతావరణం అక్కడ ఏమున్నది? దానికి డెస్టినేషన్ అంటే ఐటీ డెస్టినేషన్. ఐటీ అనేది చిన్న మాట. ఏఐ టెక్నాలజీస్కి డెస్టినేషన్గా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దాలి అనే సంకల్పంతో పాలసీ విధాన పత్రాలు రిలీజ్ చేయటంతో అందరికీ అర్థమైపోయింది ఇక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు అని. ఇక్కడ మొన్న సింగపూర్ వెళ్ళాడు కదా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ 45,000 కోట్ల రూపాయల పెట్టుబడులకి ఎంఓయూలు చేసుకొని వచ్చారు. లోకేష్ ఏం చెప్తున్నాడో తెలుసా? ఇంకా ఎంఓయూ చేసుకోవటం, దానికి టైం బౌండ్ పెట్టడం, ఇవన్నీ టైం వేస్ట్ అండి. మాదంతా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అందుకని మీరు ఎంఓయూ కూడా అక్కర్లేదు, డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంటు, మీకు ల్యాండ్ అలొకేషను, మీరు పెట్టుబడులు తీసుకురండి, స్కిల్డ్ ఎంప్లాయీస్ మా దగ్గర రెడీగా ఉన్నారని చెప్పేస్తున్నాడు.
అంటే ఎంఓయూ కూడా అక్కర్లేదు, ఆ టైం కూడా ల్యాబ్స్ కావాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు రండి, మీ ప్రపోజల్ ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వం స్టడీ చేస్తుంది, దానికి సంబంధించి అగ్రిమెంట్ చేసుకుందాం, స్టార్ట్ చేసుకోండి అని చెప్తున్నాడు. ఆల్రెడీ మొత్తం అన్నీ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. లూలు గ్రూప్ తోటి, లూలు గ్రూపుకి కొంత ల్యాండ్ అలాట్ చేస్తే 1,500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టబోతున్నది లూలు గ్రూప్. ఆల్రెడీ స్టార్ట్ చేశారు, ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెల్ఆర్ మిట్టల్ వాళ్ళు, నిప్పాన్, వీళ్ళు ఈ రెండు సంయుక్త ఆధ్వర్యంలో ఉక్కు ఫ్యాక్టరీ రాబోతుంది. 1,47,000 కోట్లు. మొత్తం దేశంలోనే అతిపెద్ద తీర ప్రాంత ఉక్కు పరిశ్రమ. ఇటువంటివి టీసీఎస్ వాళ్ళు ఆల్రెడీ 1,370 కోట్లతోటి వాళ్ళు టీసీఎస్ వాళ్ళు వచ్చేస్తున్నారు. కాగ్నిజెంట్ వాళ్ళు 1,582 కోట్లు. వాళ్ళు అక్టోబర్లో క్యాంపస్ స్టార్ట్ అయిపోతున్నది టీసీఎస్ వాళ్ళది. ఈ రకంగా మొత్తం అంటే సాఫ్ట్వేర్ రంగాన్ని అంతకు ముందర కూడా, అంటే 2014-2019 మధ్య కూడా సాఫ్ట్వేర్ని విశాఖపట్నానికి అట్రాక్ట్ చేద్దాం అనేది చంద్రబాబు నాయుడు ప్లాన్ మొదటి నుంచి కూడా. అందుకనే హైదరాబాదులో హైటెక్ సిటీని మించి, హైటెక్ సిటీ కన్నా ఎక్కువ సౌకర్యాలతోటి మిలీనియం టవర్స్ అని కట్టారు అక్కడ. అందులో ఇంక్యుబేషన్ సెంటర్ అని పెట్టారు. ఇటువంటివన్నీ పెట్టి స్టార్టప్ కంపెనీలకు కూడా అక్కడ ప్లేస్మెంట్ ఇవ్వాలి అని 2014-2019 మధ్య కాలంలో చేసిన పని కూడా ఇదే. మధ్యలో కొంతమంది రాక్షసులు వచ్చి ఆ యజ్ఞంలో రక్తము, మాంసం, ఎముకలు వేశారు కాబట్టి ఆ యజ్ఞం ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ అవుతుంది. మొత్తం జగన్మోహన్ రెడ్డి తరిమి కొట్టిన కంపెనీలే కాకుండా కొత్త కంపెనీలు విపరీతమైన వెలాసిటీ తోటి వచ్చేస్తున్నాయి. సాధారణంగా ఏంటి అంటే పెట్టుబడులు వచ్చిన అంటే అగ్రిమెంట్లు చేసుకున్న కంపెనీలలో 60% వస్తే గ్రౌండ్ అయితే అది గ్రేటెస్ట్ అచీవ్మెంట్. అటువంటిది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో 90% పరిశ్రమలు ఎంఓయూ చేసుకున్నవి గ్రౌండ్ అవుతున్నాయి. 60% రికార్డ్ అంటే 90% గ్రౌండ్ కాబోతున్నాయి పరిశ్రమలన్నీ కూడా. జగన్మోహన్ రెడ్డి నేను కూడా 1,00,000 కోట్లు తెచ్చా, 2,00,000 కోట్లు తెచ్చా అన్నాడు. జీరో గ్రౌండింగ్, 0%. ఒక్క కంపెనీ కూడా జగన్మోహన్ రెడ్డి తేలేకపోయాడు. అగ్రిమెంట్లు చేసుకున్నా నేను 10 లక్షల కోట్లు అని చెప్పాడు. మీకు గుర్తుండే ఉంటుంది. విశాఖపట్నంలో మొత్తం వాళ్ళ అతనికి పబ్లిసిటీ సదస్సు అని పెట్టి అక్కడ తిండికి ఫైళ్ళకి కొట్టుకున్నారు. అక్కడ మధ్యాహ్నం భోజనం పెడతారు కదా, ఎగబడి ప్లేట్లు లాక్కున్నారు. అరే ఇదేనా ఇట్ట పారిశ్రామికవేత్తలు ఏంటి ఇట్ట ప్లేట్లు లాక్కోవడం ఏంటి, బిర్యానీ కోసం కొట్టుకోవడం ఏంటి అని ప్రపంచం మొత్తం చూసింది. అటువంటి జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్లు వచ్చినాయి అన్నాడు. పెట్టుబడులకు అగ్రిమెంట్లోనే చూసుకోండి అన్నాడు. ఏ కంపెనీకి అగ్రిమెంట్ అయిందో చెప్పలా, ఏ కంపెనీ తోటి ఎంత పెట్టుబడి పెట్టిస్తాం అనేది చెప్పలా, ఏ కంపెనీ తోటి ఎంత ఎంప్లాయ్మెంట్ తెస్తాం అనేది చెప్పలా. ఈ 3 పాయింట్లు చెప్పకుండా ఇంక నువ్వు చేసింది ఏంటి? ఒక్కటి కూడా రాలేదు. ఈ రోజున ఐటీ మినిస్టర్ నారా లోకేష్ ఇదిగో ప్రాజెక్ట్, ఇది ఇంత పెట్టుబడి వస్తుంది, ఇంతమంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది, వీళ్ళు బలానా రోజు ప్రాజెక్టు గ్రౌండ్ చేయబోతున్నారని 4 పాయింట్లు క్లియర్ కట్గా చెప్తున్నాడు. అది ఎగ్జిక్యూషన్లోకి వచ్చేస్తూ ఉన్నాయి. విశాఖపట్నంలో టూరిజం డెవలప్ చేస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చేసి ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జి ఒకటో రోజే కొట్టుకుపోయి అట్ట పెట్టాడు, కొట్టుకుపోయింది. మళ్ళీ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏమైందో తెలియదు, కొట్టేశాడు. ఆ కాంట్రాక్టర్ ఎవరో వైవి సుబ్బారెడ్డికి సంబంధించిన కాంట్రాక్టర్, అప్పట్లో వార్తలు కూడా వచ్చినాయి. కొట్టేశాడు, ఒక 4 కోట్లు 5 కోట్లు కొట్టేశాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏమైంది తెలియదు. అంటే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కూడా పెట్టలేని వాడు ఈ కాగ్నిజెంట్, టీసీఎస్లు ఇటువంటివి ఏం తేగలుగుతాడు? ఈ రోజున ఉత్తరాంధ్ర మొత్తం అసలు అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఎట్లా జరగబోతున్నది అంటే, ఒకవైపు టూరిజం, ఇంకొక వైపు ఈ ఐటీ ఇండస్ట్రీ, మొత్తం వీటితో పాటు మౌలిక సదుపాయాలు ప్లస్ ఉక్కు ఫ్యాక్టరీలు, హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజను, ఇటువంటి ప్రాజెక్టులన్నీ వస్తూ ఉంటే అసలు ఉత్తరాంధ్ర ప్రజలు ఉలిక్కిపడి చూస్తున్నారు. మన ప్రాంతమైనా ఇట్లా డెవలప్ అవుతున్నదా, ఇంత పొటెన్షియల్ ఉందా, మన పిల్లల భవిష్యత్తుకి డోకా లేదు అన్న కాన్ఫిడెన్స్ తోటి
ఈ ఒక్క కాన్ఫిడెన్సే కాదు, మన ఆస్తుల్ని కాజేసేవాడు ఎవడు లేడు. మన ఆస్తులు మనకుంటాయి, మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది అన్న ఉద్దేశంలో ఉత్తరాంధ్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. Please subscribe to Leo News for more videos.